వెల్కమ్ టు ద స్టార్ న్యూస్. అండ్ ఇప్పుడు ఈ పిలవబోతున్నాం యాదాద్రి గారిని ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఏదైతే తెలుసుకుంటున్నామంటే ఈ మందు ఎలా ఎక్కియాలో చూసుకుంటున్నాం. ఇప్పుడు యాదాద్రి గారిని అడుగుదాం. యాదాద్రి గారు నమస్కారం అండి. నమస్కారం. యాదాద్రి గారు, ఇప్పుడు ఈ మందుని ఎలా ఎక్కిస్తారో మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? దీంట్లో మందు కలుపుతామండి. ఓకే, అందులో మందు దీంట్లో మందు కలిపి దీంట్లో ఒక పైప్ ఉంటుంది. ఓకే, ఈ పైప్ ద్వారా ఏం చేస్తాం? ఓకే, ఈ పైప్ ద్వారా ఏం చేస్తారు? ఈ గేట్ వాళ్ళు ఇప్పుడు తక్కువ చేసి ఇది ఓపెన్ చేస్తే వీటికి ఈ పైప్ ద్వారా డ్రిప్ ద్వారా చేనుకు నీళ్ళు వెళ్ళిపోతాయండి. ఓకే, చెట్లకి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆ నీళ్ళలో మందు మనం అలాంటిది ఇలాంటి పైప్స్ లో నుంచి అక్కడ నుంచి బుడ్డ పైప్లు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి వెళ్తాయి. చూద్దాం రండి. ఆ చిన్న చిన్న పైప్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. చూడండి, ఈ డిప్ పైప్ల నుంచి ఎలా వస్తున్నాయో వాటర్ ఆ చెట్లకి అలా పోయి మంచిగా చెట్లు ఇలా అవుతాయి. చూడండి, చెట్లు పెద్దగా అవుతున్నాయి. ఆ మందు అనేది చాలా విటమిన్ అనుకుంటా. యాదాద్రి గారు, మీరు అసలు ఏ మందు వాడుతున్నారు చెట్లకి? ఫార్ములా 4 అని వాడతామండి. ఫార్ములా 4 అంట. ఫార్ములా 4 అంట. సరే, ఇప్పుడైతే ఈ తోటను మొత్తం చూసేద్దాం రండి. ఇప్పుడు మేము ఏ మందు అయినా ఇటు డ్రిప్ ద్వారానే ఇస్తామండి. ఓకే, ఏదైనా పైప్ ద్వారానే వస్తుందంట. ఏదైనా పైప్ ద్వారా వేయడం తేలిక. ఇక మనం వేయాలంటే కూలీల కొరత ఉంటుంది, మళ్ళీ ఇక కూలీల ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకోసం ఈ డ్రిప్ ద్వారా వేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఈ డ్రిప్ ద్వారా వేయటం వల్ల మేలు ఏంటంటే చెట్టుకు నేరుగా మందు అందుతుంది, ప్లస్ మనకు కూలీల ఖర్చు తగ్గుతుంది. మనకి 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఏ మందు అయినా అది ఇట్లా డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు. ఏమైనా డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు అంట. అయితే ఈ పొలాలు ఎంత మంచిగా అంటే యాదాద్రి గారు అసలు ఆ చెట్టు దగ్గరికి వాటర్ పోవడం లేదు. అది అసలు ఆ చెట్టుకి ఆ చెట్టు ఎలా పెరుగుతుంది? ఆ మందు అసలు చెట్టు దగ్గరికి వెళ్ళట్లేదు కదా. చెట్టు దగ్గరికి వెళ్ళొద్దండి మందు, వాటర్ చెట్టు మొదల దగ్గర పోయొద్దు. ఓకే, అందుకని ఆ డిస్టెన్స్ ఇక్కడ పోస్తే ఎయిర్లు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి వస్తుంటాయి. సో ఇప్పుడు యాదాద్రి గారు చెప్పబోయేది, దాని దగ్గర పెడితే అదనేది చెట్టు మొత్తం ఉండదని, ఇక్కడ డౌన్ అయితే ఆ మట్టి లోపలనైతే ఎయిర్లు ఉంటాయి కాబట్టి ఆ ఎయిర్లకి విటమిన్స్ వచ్చి ఆ చెట్టుకి ప్రోటీన్ ఉంటుంది. అది ఈ యాదాద్రి గారు చెప్పింది. ఓకేనండి, ఈరోజు తెలుసుకోబోయిన ఏంటిదంటే చెట్లు మందు ఎలా మిక్స్ చేశారో అది తెలుసుకున్నాం. సరే, థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చూడండి, యాదాద్రి గారికి నమస్కారం చెప్పి వెళ్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్.